హాయ్ గాయ్స్! ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో వచ్చేసాం. అదేంటంటే జనరల్‌గా నాసా రాకెట్స్‌ని ఇన్వైట్ చేసిందనుకుంటాం. కానీ 300 ఇయర్స్‌కి ముందే ఒక ఇండియన్ కింగ్ రాకెట్స్‌తో బ్రిటిష్ ఆర్మీని డిస్ట్రాయ్ చేశాడు. అమెరికా నేషనల్ యాంథమ్‌లో ఆ రాకెట్స్ గురించి ఉంది. 1780స్‌లో మైసూర్ కింగ్ హైదర్ అలీ మరియు ఆయన కొడుకు టిప్పు సుల్తాన్ వరల్డ్స్ ఫస్ట్ ఐరన్ కేస్డ్ మిలిటరీ రాకెట్స్‌ని డెవలప్ చేశారు. ఇవేమి బాంబూ రాకెట్స్ కాదండోయ్! ఐరన్ రాకెట్స్. వీటి రేంజ్ 2 కిలోమీటర్స్ వరకు ఉండేది. ఆ టైంలో ఇవి అన్‌బిలీవబుల్. 1780స్‌లో బ్యాటిల్ ఆఫ్ పులిల్లూరులో జరిగింది. టిప్పు సుల్తాన్ వందల రాకెట్స్‌ని బ్రిటిష్ క్యాంప్ మీద లాంచ్ చేశాడు. ఒక రాకెట్ బ్రిటిష్ అమ్యునిషన్ డిపార్ట్మెంట్ మీద పడింది. మ్యాసివ్ ఎక్స్‌ప్లోజన్. బ్రిటిష్ ఆర్మీ కంప్లీట్‌లీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇది బ్రిటన్ వరస్ట్ డిఫీట్స్‌లో ఒకటి. 1799లో టిప్పు సుల్తాన్ చనిపోయాక బ్రిటిష్ వాళ్ళు ఆయన రాకెట్స్‌ని ఇంగ్లాండ్ తీసుకెళ్లారు. విలియం కంగ్రీవ్ అనే ఇంజినీర్ వాటిని స్టడీ చేసి కంగ్రీవ్ రాకెట్స్ డెవలప్ చేశాడు. ఈ రాకెట్స్ నెపోలియన్ వార్స్‌లో యూజ్ అయ్యాయి. అమెరికా నేషనల్ యాంథమ్‌లో ఒక లైన్ ఉంది. రాకెట్స్ రెడ్ గ్లేర్. ఆ రాకెట్స్‌లో కంగ్రీవ్ రాకెట్స్ టిప్పు సుల్తాన్ రాకెట్స్ నుండి కాపీ చేసినవి. అంటే అమెరికన్ నేషనల్ యాంథమ్‌లో ఉన్నది ఒరిజినల్ ఇండియన్ రాకెట్స్. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.